ఏం పేరన్నా? నా పేరు మహేష్ యాదవ్. ఎట్లుందన్న మరి రాత్రి వర్షం పడింది, రైతుల పరిస్థితి ఏంది? వర్షం పడింది. ఇప్పుడు ఐకేపీ సెంటర్లు తగ్గియడం వల్ల కూడా రైతులకు ఇబ్బంది పడుతుండ్రు. కొడకంచెలు ఇంతకు ముందు ఉండే లాస్ట్ అది మన వర్షాకాలం, ఇప్పుడు లేదు. మరి అదేవిధంగా ఇప్పుడు రాత్రి వర్షానికి కూడా చాలా కొంతవరకు అయితే నష్టం జరిగింది. ఈ మళ్ళీ ఎండవేయాలంటే రైతులకు ఇబ్బంది అవుతుంది. అది ఎంత వచ్చినా సరే తరువు కొంచెం తగ్గించుకొని అట్లే పెట్టుకుంటే బాగుంటుంది. ఏదైనా ప్రభుత్వం తీసుకోవాలంటుంది, కానీ ఇక్కడ గైడ్ లైన్స్ వీళ్ళకి రాలేవంట. మరి వీళ్ళు అదే ఎండవోషం మ్యాచర్ ఇప్పుడు ఇంతకుముందు 17 వస్తే పెట్టుకుంటుండే, ఇప్పుడు 15, 16కు పెట్టుకుంటున్నారు. ఎక్కువ ఎండుతున్నాయి అనమాట. రైతే నష్టపోతుండే ఏ విధంగా అయినా కానీ. మరి ఇంతకుముందు కేసీఆర్ ఉన్నప్పుడు అయితే 18 వచ్చినా 17 వచ్చినా పెట్టుకున్నారు. ఇప్పుడు 15, 16 అట్లా వస్తేనే పెట్టుకుంటున్నారు. ఇప్పుడు నువ్వు ఒక యువ రైతుగా ఇవన్నీ అబ్జర్వ్ చేస్తున్నావు, ఎట్లా ఉండే గత ప్రభుత్వం కేసీఆర్ ఉన్నప్పుడు, ఇప్పుడు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ వచ్చినాక ఏం చెప్తావు? రేవంత్ రెడ్డి కేసీఆర్కి అసలు పోలికే లేదు అసలు. ఎందుకంటే మేనిఫెస్టోలో లేని అని కూడా చేసాడు కేసీఆర్. కానీ ఈయన మేనిఫెస్టోలో ఇప్పుడు రైతులకు ఇది క్వింటాల్కి 500 బోనస్ ఇస్తున్నాడు, అది లేదు. లాస్ట్ టైం వానాకాలం పంట తీసుకుండు కదా, అది లేదు. మరి మహిళలకు కూడా 2500 ఇస్తున్నాడు, అవి లేవు. ఇప్పుడు కరెంట్ 24 గంటలు అన్నాడు, 24 గంటలకు 18 గంటలు వస్తుంది మా దగ్గర. ఇప్పుడు కూడా మోటార్ మళ్ళీ గ్రౌండ్ వాటర్ తగ్గిపోయింది. ఇప్పుడు తాగునీరు సమస్య ఏర్పడ్డది. ఇప్పుడు సాగునీరు కాదు, తాగునీరు సమస్య కూడా మళ్ళీ వచ్చింది. ఇప్పుడు గత ప్రభుత్వంలో ఇప్పుడు 10 సంవత్సరాలు నిమ్మడంగా వాటర్ తాగినాము, మంచిగా పంట పండించుకున్నాం, నిమ్మడంగా ఉన్నాం. రైతు చేతిలో కొంచెం ఏంది అమౌంట్ పెరిగిన ఉండే, కానీ ఇప్పుడు నష్టపోతున్నాం. ఇప్పుడు ఎందుకంటే మన రేవంత్ రెడ్డి అనే వ్యక్తి రైతులను చూడట్లేడు. ఆయనకు తెలియాలి, ఇచ్చిన మాట మీద కూడా నిలబడట్లేదు ఆయన. ఇవాళ రుణమాఫీ అన్నాడు, డిసెంబర్ 9 తారీఖు అన్నాడు, ఇప్పుడు ఆగస్టు 15 తారీఖు అంటున్నాడు. అది ఎంతవరకు కరెక్ట్ అని ఆయనకే తెలియాలి. కొంతమంది రుణమాఫీ చేస్తలేరని చెప్పి మనోవేదంతో ఆత్మహత్యలు కూడా చేసుకుంటారని వింటున్నాం. రుణమాఫీ ఇప్పుడు మీరు ఇక్కడ చూసిరు అనుకుంటా, సిద్దిపేట గజ్వేలి సైడ్లో కూడా మా దగ్గర కూడా ఎండిపోయినాయి చాలా వరకు. మేము కూడా వదిలేసాం ఎకరం పొలం కూడా, పారక కూడా గ్రౌండ్ వాటర్ లేక కూడా ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు అదే కేసీఆర్ ఉంటే కాళేశ్వరం వాటర్ మా జిన్నారం వస్తుండే ఈ పాటికల. కానీ అటువంటివన్నీ మా దగ్గర మాకు పడంచేరి కాన్స్టిట్యున్సీలో మాత్రం బీఆర్ఎస్ఏ గెలిచింది, కానీ చుట్టుపక్కల వదులుకున్నారు వాళ్ళు. మేము ఈసారి కూడా మా రైతులందరూ కూడా ఇప్పుడు వన్ సైడ్ కారుకే ఇస్తారు. ఎందుకంటే రైతులకు ఉపయోగం కలిగిందంటే అది టీఆర్ఎస్ ప్రభుత్వం, కేసీఆర్ వాళ్ళనే. కేసీఆరే గుర్తించిండు రైతులను, అంతకుముందు ఎవరు గుర్తించారు? అసలు గుర్తించింది రైతులను కేసీఆరే. ఆయనను చూసానే వీళ్ళు నేర్చుకుంటారు ఏమంటే మళ్ళీ వీళ్ళు ఇంకా మరీ ఇబ్బంది పెడుతున్నారు. కాంగ్రెస్ సర్కార్ ఎట్లుంది మరి మీ రైతుల పరిస్థితి? ఇక మీరు చూస్తున్నారు కదా, మీరు తడిచినా కానీ వాళ్ళు పట్టించుకున్న నాదులు లేరు. ఇక నా పేరు రాధిక. ఎట్లుంది కాంగ్రెస్ గవర్నమెంట్ మీ రైతుల పరిస్థితి? ఇగో గిట్లనే ఉంది వాతావరణం, వాన వచ్చినా ఏం పట్టించుకోలేకపోతారు. పట్టించుకోవట్లేదు. ఎవరైనా అధికారం ఎవరు వచ్చిర్రు? ఎవరు రాలేరు. ఎవరు రాలేదు. ఎట్లుంది మరి మీకు మహిళలకు 2500 ఇస్తా? ఏవి వేయలేడు. గ్యాసు ఇస్తా అన్నాడు, గ్యాస్ ఇవ్వలేడు. మళ్ళా 2000 ఇస్తా అన్నాడు, అవి కూడా ఇవ్వలేడు. ఇచ్చినట్టుగా రాహుల్ గాంధీ చెప్తున్నాడు కదా, ఏవి వాళ్ళేవు కదా. మహిళలకు 2500 ఇచ్చినాం మేము తెలంగాణ రాష్ట్రంలో అని చెప్తా ఉన్నారు. ఒక మనిషికి కూడా ఇవ్వలేరు. ఒక మనిషికి కూడా ఇవ్వలేదు. 500 సిలిండర్ ఇస్తారు. 500 సిలిండర్ ఏమి ఇస్తారు? 1100 సిలిండరే ఉంది. 1100 ఉంది. ఎట్లుంది మరి? ఎట్లా చూస్తారు? మీకు మహిళలకు ఫ్రీ బస్ కూడా పెట్టిరుగా? ఆ బస్ ఒకటే వేసిండు. బస్సు వల్ల ఏమి ఉపయోగం ఉంది? ఏమి ఉపయోగం లేదు. ఏం ఉపయోగం లేదా? ఇప్పుడు ఎట్లా మరి? ఒడ్లు తడిచినాయి కదా, కొంటా అంటారు, ఏం చెప్తారు ఇక్కడ? అవి పెట్టుకుంటూనే లేరు కదా సార్. అవి మొత్తం ఎండి 9, 6, 5 వచ్చినా కూడా పెట్టుకోవడం లేదు. ఎందుకట? ఇక లైన్ పెడతామంటారు, అవి ఎండిపోతున్నాయి. మేము వర్షం వచ్చింది రాత్రి మొత్తం అట్లా తడిచిపోయినాయి. మళ్ళీ ఎండ పోస్తాకలా మళ్ళీ మొత్తం మేమే లాస్ అవుతున్నాం. 42 కిలోలు చెప్పిర్రు. 42 కిలోల మీద 500 గ్రాములు 600 గ్రాములు పెట్టుకుంటున్నాం. ఇప్పుడు మళ్ళీ ఎండ పోస్తారు, మళ్ళీ రాత్రి వాన పడతారు, పరిస్థితి మళ్ళీ ఎండ పోయాలి. ఇక అట్లా ఎన్ని రోజులు ఉండాలి? ఇన్నే సంచులు నింపి పెట్టమన్నారు, సంచులు నింపి పెట్టినాము. 4 సంచులు పోయినాయి. ఎవరు నష్టం కావాలి? మేమేగా.
ఎందుకు మరి ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవట్లే? అక్కడ మీడియాలో గొప్పలు చెప్తా ఉంది, మేము రైతులను ఆదుకుంటున్నాము, నష్టపరి ఇగో ఈ ఆదుకునేది అంతా ఇన్న కనిపిస్తుంది సార్, అట్లుంది పరిస్థితి. నిన్న ఈ టైంకి అయితే రాళ్ళు అవన్నీ పడి ఇక మొత్తం ఇక రోజు ఇన్న ఉండాలంటే ఏముంటాం సార్ చెప్పు, ఎండ మస్తు కొడుతుంది, ఎండలు బాగున్నాయి. రోజు ఇక వచ్చినట్టు పెట్టుకోవాలిగా, ఇంకా వచ్చిన వాళ్ళు ముందలు వచ్చిన వాళ్ళు ఇంకా పెట్టుకుంటారు, మొత్తం వర్షానికి మొత్తం తడిసిపోయినాయి. ఇదే కొట్లాటలు అవుతున్నాయి, రైతులకే కొట్లాటలు అవుతున్నాయి. రైతుల కొట్లాటలు అవుతున్నాయి, ఎండ దెబ్బ కొట్టి మేమే అడ్డం పడతాట్టున్నాం. మరి మీ మహిళలు ఇంత ఇబ్బంది పడతా ఉంటే రేవంత్ అన్న అంటే వచ్చి మరి ఒక్కసారి అన్న వచ్చి చూసిపోవాలి కదా, పిలువు మరి. మరి ఎవ్వరు వస్తానే లేరు కదా. మీరు రేవంత్ అన్న పిలువు ముఖ్యమంత్రిని, అంతేనా? ఎవరు వస్తారన్నా, ఎవరు రారు. ఓటప్పుడు వచ్చి తిరిగిపోతారు, పానం పోతుంది అన్న కానీ ఎవరు రారు. ఇక్కడ నీళ్లు లేవు, ఏం లేవు పరిస్థితి.